ప్రపంచంలో ఏ వింత జరిగినా, ఎక్కడ విపత్తు చోటు చేసుకున్నా, ఎలాంటి ప్రళయాలు సంభవించినా, భూకంపాలు వచ్చినా, యుద్ధాలు జరిగినా, చివరికి మొన్న కాశ్మీర్ ఉదంతం అప్పుడు కూడా ఏ నలుగురిలో చూసినా అరే బ్రహ్మం గారు చెప్పినట్టుగానే జరుగుతుంది అంటుంటారు. మనమే కాదు, మన అమ్మ నాన్నలు మరియు మనకు తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళు ఇలానే ఆశ్చర్యపోతారు. అంతేకాదు, తాతల కాలంలో అయితే ఊరూర్లా భాగవతాలు అంటూ వేషాలు వేసుకొని రాత్రుల్లో స్టేజ్ షోలు, పండుగలకు, పబ్బాలకు బాగా పాపులర్. మరి బ్రహ్మం గారు సామాన్య విషయాలతో పాటు సైన్స్కి కూడా చిక్కని ఎన్నో విషయాలు ఎలా రాయగలిగారు? ఆయనలో ఉన్న ఆ శక్తి ఏంటిది? ఆయనలో ఆ దివ్య దృష్టి ఎక్కడిది? 2025 నుంచి బ్రహ్మం గారు చెప్పినట్టు ప్రపంచ నాశనం మొదలైందా? ఒకవేళ మొదలైతే ఎప్పటి వరకు జరుగుతాయి? అసలు బ్రహ్మం గారి కాలజ్ఞానంలో ఇక ముందు ఏమేమి జరుగుతాయని చెప్పారు? కాలజ్ఞానంలో చెప్పినట్టుగా ఇప్పుడు మనం తెలుసుకుందాం. 2025, 2026 నుండి ప్రపంచ నాశనం మితిమీరనుందా? అమెరికా వింత పోకడాలకు అంతు లేకుండా పోయేనా? మూడవ ప్రపంచ యుద్ధానికి దారి తీయనుందా? సముద్రాలు ఉప్పొంగనున్నాయా? జల ప్రళయాలతో పట్టణములు మునగనున్నాయా? భూకంపాలతో భూమి బద్దలు కానుందా? అగ్ని దహించనుందా? ఇవన్నీ తెలియాలంటే మొదట బ్రహ్మం గారు ఎవరు, ఆయనకున్న దివ్య జ్ఞానం ఏంటిదో తెలుసుకోవాలి. బ్రహ్మం గారి కాలజ్ఞానం కొన్ని వందల సంవత్సరాల క్రితం ఊరూరా తిరుగుతూ అక్కడ వాళ్లకున్న సమస్యలను పరిష్కరిస్తూ ప్రజల మధ్య కాలజ్ఞానాన్ని చెప్పుతూ ప్రజలను చైతన్యపరుస్తూ ఆయనకున్న దివ్య దృష్టితో దర్శించి దాన్ని తాటి కమళ్లపై రచించి అవి ముందు తరాలకు అందాలని వాటిలో కొన్ని కంది మల్లయ్యపల్లె బ్రహ్మం గారి మఠంలో ఉంచగా కొన్నిటిని తన ప్రియ శిష్యుడైన దుడేకుల సిద్ధయ్యకు ఇవ్వగా వాటిని ఇప్పటి వరకు మఠంలో చూడవచ్చు. వాటిని విశ్లేషించి చెప్పేదే మనకు తెలిసిన కాలజ్ఞానం. కానీ ఇప్పటి వరకు ఎవ్వరూ చూడని చాలా ముఖ్యమైన 75% తలపత్ర గ్రంథాలు బనగానపల్లెలో బ్రహ్మం గారు స్వయంగా పాతిపెట్టి దానిపై చింత చెట్టు నాటారు. అదే ఈ చెట్టుని ఇప్పటికీ మనం అక్కడ వెళ్ళినప్పుడు చూడవచ్చు. తను వచ్చే ముందు ఈ చెట్టుకి పూలు పూస్తాయని చెప్పారు. ఇప్పుడు కాలజ్ఞానంలో చెప్పినట్టుగా ఇప్పటి వరకు ఏమేమి జరిగినాయో తెలుసుకుందాం. సమాజంలో ధర్మం పూర్తిగా నశించిపోతుంది. మనుషులలో ధనప్రీతి మరియు కామం అధికమవుతుంది. మనుషుల ప్రవర్తన క్రూరంగా మరియు అహంకారంతో నిండుగా ఉంటుంది. కుటుంబ బంధాలు క్షీణిస్తాయి. గౌరవం మరియు ప్రేమలు తగ్గిపోతాయి. వాళ్ళలో శాస్త్రజ్ఞానం ఉండదు. ఎవరి నోట ఏది వస్తే అదే శాస్త్రం అనుకుంటారు. పెద్దలను, గురువులను గౌరవించరు. ఒక స్త్రీ అనేక పురుషులతో సంబంధం కలిగి ఉంటుంది. మనుషులలో ఆధ్యాత్మికత లోపించడం మరియు ధర్మాన్ని వదిలేసి స్వార్థపరులుగా మారుతారు. రాజులు, రాచరికాలు నశించిపోతాయి. ప్రజలే ప్రభుత్వాలను ఎన్నుకుంటారు. కులం కోసం, నీటి కోసం, మతం కోసం యుద్ధాలు చేస్తారు. ఒక అంబ 16 సంవత్సరాలు ఏలుతుంది అన్నారు. అదే ఇందిరాగాంధీ. రామం 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 అనే నామంతో దక్షిణాన ఏలేరు. అదే ఆంధ్రప్రదేశ్లో రామారావు గారు, తమిళనాడులో రామచంద్రన్ గారు మరియు కర్ణాటకలో రామకృష్ణ హెడ్గే గారు ఏకకాలంలో ఏలారు. కాశీ పట్టణము 40 రోజులు పాడుపడుతుంది అని చెప్పారు. 1912లో గంగా నదికి వరదలు వచ్చినప్పుడు కలరా వ్యాపించి ఇది జరిగింది. హైదరాబాదును మూసీ నది ముంచెను. పాపాత్ములచే దేవాలయాలు నాశనమగును. ఈత చెట్టు ఒకటి 3 రోజులు రాత్రులు పడుకొని పొద్దునే లేస్తుంది అన్నారు. అలా కూడా జరిగింది. మొండమోపులు ముత్తైదులు అయ్యేను, అంటే విడో మ్యారేజ్ జరిగాను. అధిక నిద్ర, అధిక భోజనం వలన జనులు సోమరిపోతులు అవుదురు. భోగ లాలస పెరిగేను. స్త్రీలు వేషవృత్తులను స్వీకరిస్తారు. వాయి వరుసలు తప్పేరు. 3 ఏళ్ల పిల్లలు పెద్దలను ఎదిరించేరు. ఇనుప కంబాలపై పొగబండ్లు నడిచేను. వాటి వల్ల కొంత జన నష్టం జరిగాను. అంటే ట్రైన్ యాక్సిడెంట్స్ వల్ల ఎంతమంది చనిపోతున్నారో మనం చూస్తున్నాం. నిండు అమావాస్య రోజు చంద్రుడు కనిపించాను. ఒక అంటు రోగం వచ్చి మనుషులు కుప్పలు తెప్పలుగా చచ్చారు. అంటే కరోనా వల్ల ఎంతమంది చచ్చారో, ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నామో అందరికీ తెలిసిందే. ఇంకా ఎన్ని వైరస్లు చూడాల్సి వస్తుందో. పాపములు నానాటికి హెచ్చరిల్లేను. ఎచట చూచిన కలహంబులు పుట్టేను. రోగ భయములు పెరిగేను. శాంతవంతులు కోపిష్ఠులు అయ్యేను. గొప్పవారు ఎందునకు కొరకారు. నీచులు అధికులు అయ్యేరు. అన్ని జాతులు సంక్రమమై అన్యోన్య కలహంబులచే నశించెను. గోశిరము భూమిపై ఎంతగా నశించినో ధర్మం అంతగా నశించేను. తండ్రి కొడుకులు తమలో తామే కలహించేరు. దేవతలను, బ్రాహ్మణులను, గురువులను దూషించేరు. పంది కడుపున ఏనుగు పుట్టేను. ఏనుగుకు పంది పుట్టేను. ఈశాన్యమున విషగాలి సోకి కొందరు చంసిపోయేరు. మేకకు 5 తలలు పోతూ పుట్టేను. నాగుమల్లె నశించినట్లు నరజాతి నశించేను. కాకర చెట్టుకు చింతకాయలు కూసేను. నెల్లూరుకు ముప్పు వచ్చేను. పూర్వ జన్మము గురించి 3 ఏళ్ల బాలుడు చెప్పాను. యాగంటి బసవయ్య అంతకు పెరిగి కలియుగ అంతులో రంకు వేసేను. ఒకప్పుడు నంది చుట్ట
చుట్టూ ప్రదక్షిణ చేసేవాళ్ళు. ఇప్పుడు చాలా పెరిగి మండప స్తంభాలకి ఎంత దగ్గరుందో మనం చూస్తున్నాం. భ్రమరాంబిక అమ్మవారి ఆలయంలోకి ముసలి ప్రవేశిస్తుందంట. కృష్ణానది మధ్య బంగారు రథం పుడుతుందట. అది చూసిన వాళ్ళ కళ్ళు పోతాయట. రాత్రింబవలు గద్దలు గుంపలు గుంపలుగా కూడి అరుస్తాయట. నీటిలోని చేపలు తాము చస్తామని పలుకుతూ బయటకు వచ్చేస్తాయట. కోమటి కులంలో 25 గోత్రాల వారు మాత్రమే మిగిలి ఉంటారంట. వర్ణ వ్యవస్థ మొత్తం నాశనం అవుతుందట. కులాంతర మతాంతర వివాహాలు ఎక్కువ అవుతాయట. 4 వర్ణాల మద్యపానంలో భ్రష్టులు అవుతారట. బ్రాహ్మణులు తమ వృత్తిని విడి ఇతర వ్యాపారాలు చేస్తారంట. మధుర మీనాక్షమ్మ మనుషులతో మాట్లాడేను. అహోబిలంలో ఉక్కు స్తంభానికి జాజిపూలు పూచేను. తెల్లని కాకులు ఊరు పెలుమూరిన ఏడ్చేను. అందున కొందరు చచ్చేను. ఆకాశాన ధ్వని పుట్టి అందున కొందరు చచ్చేరు. శ్రీశైలం శిఖరణ నిప్పులు రాలేను. శ్రీశైలం బ్రహ్మరాంబిక ఆలయంలోకి ఒక ముసలి దూరి దానికి 2 తలలు ఉండేను. 3 రోజులు ఉండి మేకల అరిచి అమ్మవారిలో ఐక్యమగును. అప్పుడు శ్రీశైలం మల్లికార్జున కళ్ళ వెంట నీళ్లు కారేను. పులి మేక ఒక రేవున నీళ్లు తాగేను. అధోనిలో కప్ప కొడివలే కూసేను. బంగారు హంసలు కనిపించేను. వాటిని పట్టుకోవాలని చూసిన జనులు కండ్లు పోయేను. ఆకాశంలో వింత శబ్దాలు వచ్చేను. అది విన్న జనులు చచ్చేరు. మధుర మీనాక్షమ్మ మనుషులతో మాట్లాడెను. చిత్ర విచిత్రమైన రోగాలు వచ్చి మనుషులు నెత్తులు కక్కుకొని చచ్చేరు. నానాటికి ధర్మం కట్టు తప్పేను. తిరుపతి వెంకన్న కొడి భుజం అదురుతుందంట. అర్ధరాత్రి పూట స్వామివారి ఆలయం నుండి వింత వింత శబ్దాలు వినిపిస్తాయంట. కనకదుర్గమ్మ ముక్కు పొడుకను కృష్ణమ్మ అందుకోవాలని రకరకాలుగా ప్రయత్నాలు చేస్తుందంట. వేప చెట్టుకు మామిడికాయలు కాస్తాయంట. చింత చెట్టుకు మల్లెపూలు పూస్తాయంట. వెంపల్లి చెట్టుకు నిచ్చెనలు వేసేవాళ్ళు పుడతారంట. స్త్రీలు 7 సంవత్సరాలకి గర్భం దాలిస్తారట. పతివతలు పతీతులు అవుతారట. ఉప్పు కోడూరులో ఊరు చెరువులో ఉత్పత్తులు పుడతాయంట. శ్రీశైల శిఖరణ అగ్ని వర్షం కురుస్తుందంట. భూకంపాలు వచ్చి భూమి ఓంకారమును పలికేను. ఆడున కొందరు చచ్చేరు. 3 ఏళ్ల బాలుడు మొదలు అనేకుడు విషగాలి సోకి నడినెత్తి వ్రక్కలై దండు మామూలు పుట్టి ఆటలు పోట్లచే అరిచి అరిచి చచ్చేరు. కనకదుర్గమ్మ వారి ముక్కు పొడుకను కృష్ణనది తాకేను. చిన్న కేశవస్వామి మహిమలు నశనమవుతాయి. హంపిలో హనుమంతుడు ఆగ్రహంతో కేక వేసెను. అది విన్న జనులు ఆకు రాలినట్టు రాలిపోయారు. బంగారం కంటికి కనపడక ఇత్తడికి ఆధిక్యం వచ్చాను. ప్రజలు కొరువులను నోట పెట్టుకొని తిరుగుతారు. కొండలు మండుతాయి. జనులు కడుపుల్లో మంటలు పుడతాయి. నోటిలో బుబ్బట్లు లేస్తాయి. నెత్తురు కక్కుతూ రోగుల పాలై జనులు మరణిస్తారు. దుర్మార్గులు రాజులవుతారు. మంచి ప్రవర్తన కలవారు భయంకర కష్టాల పాలై హీనంగా మరణిస్తారు. శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి రచించిన కాలజ్ఞానం ఒక అద్భుతమైన తాళపత్ర గ్రంథం. ఇది కలియుగంలో జరిగే సంఘటనలు ముందుగానే చెప్పింది. ప్రకృతి విపత్తుల నుండి సామాజిక రాజకీయ మార్పుల వరకు ఈ కాలజ్ఞాన వ్యాఖ్యలలో ఉన్నాయి. ఈ రోజుకి మనల్ని ఆలోచింపజేస్తాయి. ఈ గ్రంథం కేవలం భవిష్యత్తు గురించి చెప్పడమే కాదు, ధర్మం, నీతి మరియు సత్యం వైపు నడవమని మనకు స్ఫూర్తినిస్తుంది. కల్కి అవతారం రాకతో కలియుగం ముగిసి సత్యయుగం ప్రారంభమవుతుందని స్వామివారు సూచించారు. మీరు ఈ కాలజ్ఞానం గురించి ఏమనుకుంటున్నారు? కమెంట్స్లో తెలియజేయండి. మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.